ఎందుకు వస్తారయ్యా మా ప్రాణాలు తీయడానికి? ఉద్యోగం లేదేం లేదు, గెట్ అవుట్. ఏమైంది బ్రో? జాబ్ అడిగాను బ్రో, వాళ్ళు డబ్బులు అడిగారు, నేను ఇవ్వనన్నాను, బయటికి చూసి. బ్రో ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే బ్రో ఏదైనా సరే. బ్రో నువ్వు వింటానంటే నీకు మాట చెప్తాను బ్రో. డబ్బుతో ఇల్లు కొనగలం కానీ సంతోషాన్ని కొనలేం. గడియారాన్ని కొనగలం కానీ సమయాన్ని కొనలేం బ్రో. ఆహారం కొనగలం కానీ ఆరోగ్యాన్ని కొనలేం బ్రో. పరుపుని కొనగలం కానీ నిద్రని కొనలేం బ్రో. సో ప్రతిదానికి డబ్బు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు బ్రో. డబ్బుకి ఇస్తున్న ఇంపార్టెన్స్ మనుషులకు కూడా ఇస్తే మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కొంతమంది అయినా సంతోషంగా ఉంటారు. బ్రో చాలా బాగా చెప్పారు బ్రో. నేను కూడా ఓ మిడిల్ క్లాస్ అబ్బాయినే. హలో, నీతో మాట్లాడాలి, సో బయటికి రారా. సరే వస్తున్నాను. ఏంటి ఫోన్ చేసి రమ్మన్నావు? ప్లాన్ ఉందా ఏంటి? ప్లానా బొంగ? మార్నింగ్ వాచ్మెన్ డ్యూటీ చేసేవాళ్ళ నన్ను ఎందుకు లేపావరా? నిన్ను ఒకటి అడగలరా. నిన్న పార్టీలో నీ పేరు ఎందుకు తాగానని అడుగుతావా ఏంటి? ఆపరా, గేస్ కొడుతున్నారా? సర్లే చెప్పరా. అది ఇది ఎంత కావాలరా? ఫ్రెండ్ అంటే నువ్వేరా, మరేం కావాలరా? వైజాగ్లో పెద్ద బ్యాంక్ ఏదిరా? వెళ్దామా? వెళ్దామా? వెళ్దాం. వెళ్ళేటప్పుడు ఒక బార, ఒక గుణపం, ఒక బ్యాగు తీసుకుని వెళ్దాం. అవన్నీ ఎందుకురా? బ్యాంక్ అన్న వేసి ఆ డబ్బులు నీకు ఇద్దామని. నువ్వు ఎదవా, ఆడవిడ పెళ్ళం పోయి మూడేడుస్తుంటే రంకు పిల్లం వచ్చి రాయిస్తుందని అలా ఉందిరా నువ్వు చెప్పేది. 1 year నుంచి జాబ్ లేదు, ఇంట్లో రెస్పెక్ట్ లేదు, జోబులో రూపాయి లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళాలన్నా మళ్ళీ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందిరా. అలాంటిది నువ్వు నన్ను డబ్బులు అడిగా ఉంటే రా నీకు. పోనీ మన ఫ్రెండ్స్లో ఎవరినైనా అడుగుదామా? మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో సెటిల్ అయ్యారా. అయినా డబ్బు వెనకాల పరిగెట్టి ముందున్న ఫ్యామిలీని వెనకున్న ఫ్రెండ్స్ని మర్చిపోతున్నారా. అమ్మ జీవితం కుటుంబానికి దూరంగా ఆఖరికి ఎవడో కింద పని చేయాల్సి వస్తుంది. పేరుకే సంపాదిస్తున్నాం, సంపాదించినంత ఈఎంఐలు కానీ రెంట్లు కానీ వాటికే పోతుంది. సరిగ్గా తినడానికి కూడా డబ్బులు ఉండట్లేదు. బాధపడట్లే కానీ ఏదో చేద్దాండి. అంకుల్ అంకుల్ నాన్నగారు రెంట్ అడుగుతున్నారు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఏమనుకుంటారు మీ గురించి? అసలు 3 months అవుతుంది రెంట్ ఇచ్చి. ఇచ్చేస్తాను బాబు, నా పరిస్థితి ఏం బాగలేదు. కొన్ని రోజులు పోయాక ఇచ్చేస్తాను. రే నాన్న, మన హౌస్ ఓనరు రెంట్ అడుగుతున్నారా. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర ఏమైనా అడిగేసి ఇవ్వగలవా? చచ్చా అదేం లేదు నాన్న, కొన్ని మామూలు అడగమంటారా? మనకేమైనా హెల్ప్ చేస్తారేమో. అచ్చా, అదే ముద్ర. సాయం చేసే వాళ్ళకి అడిగినా ఒక ఉపయోగం ఉంటది. చెయ్యలేరు అని తెలిసినా వాళ్ళని అడగడం మన మూర్ఖత్వం అవుతుంది. నేనే ఏదో ఒకటి చేస్తాలే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి రా. ఏమైందిరా? చాలా డబ్బులు అరేంజ్మెంట్ చేయడానికని అడగడానికని ఫోన్ చేశారా. ఏమనుకోకరా, అసలు చేయాలనున్నా చేయలేని పరిస్థితులు. అవ్వలేదు, నాకు కాంప్రమైజ్ అవడం, అడ్జస్ట్ అవ్వడం మిడిల్ క్లాస్ వాడికి అలవాటు. నాన్న రమ్మంటున్నారు అంటాను. హలో, ఎక్కడున్నావు? నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రా. నువ్వు నా ముందు 10 నిమిషాల్లో ఉండాలి.
నీ ప్రాబ్లం ఏంటి హరి? ప్రాబ్లం లేదే, బానే ఉన్నానే. అరే కొంచెం కూడా సీరియస్నెస్ లేదా? అడుగుతుంది నువ్వు ఎలా ఉన్నావు అని కాదు, లైఫ్ లో నీ ప్లాన్స్ ఏంటి అని. ఇదే పనిలో ఉన్నాను. నేను నుంచి ఇదే చెప్తున్నాను. నాకు మా ఇంట్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నీకు తెలియడం లేదు. మా వాళ్ళు అడిగితే ఏం చేస్తున్నావు అని చెప్పలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నేను చూపించుకోలేకపోతున్నాను. అయితే నన్ను వదిలేసే. పూజ, అబ్బాయిలందరూ ఒకేలా ఉండరు పూజ. నీ చుట్టూ ఉన్న సగం మంది అబ్బాయిలందరూ నాలా మిడిల్ క్లాస్ అబ్బాయిలే. అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంటి పైకప్పు చూడడానికి అందంగానే కనిపిస్తుంది, కానీ వాటిలో ఉండే కన్నీళ్లు, కష్టాలు, బాధలు, బాధ్యతలు ఎవరికీ కనిపించవు. అది మోసేవాడికే తెలుస్తుంది. అలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక అమ్మాయిని లవ్ చేసే రైట్సే లేదు. ఎందుకు? మీ అమ్మాయిలందరికీ మళ్ళీ ఎవరు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పుకోవాలని ఉంటది కదా. దానికోసం మేము పడే తపన కష్టం ఉందో చూసావా? దానికన్నా రోడ్ల మీద అడుక్కుని తిన్నో చాలా బెటర్ అనిపిస్తుంది తెలుసా. ఒక మిడిల్ క్లాస్ బయటికి వెళ్ళాలంటే ఎంత భయమో తెలుసా? ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తావు అని అడుగుతారని. జాబ్ లేకపోతే ఇంకా తెస్తుంది కదా. మా అబ్బాయిలకి ఒక్కొక్కరిని హీనంగా చూస్తారు కదా. సంపాదిస్తే ఒకలా, సంపాదించకపోతే ఇంకోలా. ఇదేం జనరేషన్ బాబు. డబ్బు వెనకాల పరిగెట్టి అసలు మన మనుషులమేనా అని మర్చిపోతున్నారు తెలుసా చాలా మంది. అలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఒక వాల్యూ ఉండదు. ఎక్కడికి వెళ్ళలేము, ఏమి చేయలేము, చూడాలనుకున్న చూడలేము, తినాలనుకున్న తినలేము. దీనమ్మ జీవితం. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఎలానే ఉంటాను, నీ లైఫ్ ని చూసుకుంటున్నావా? నీకు డబ్బు కావాలి, ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ కావాలంటే నన్ను వదిలేసి. నేను నమ్ముకొని ఉండడమే నేను చేసిన తప్పుడు. నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉన్నోడు వాగితే న్యూస్ అంటారు, డబ్బు లేనివాడు వాగితే న్యూసెన్స్ అంటారు, బలం ఉన్నోడు చేస్తే బాధ్యత అంటారు, బలహీనుడే చేస్తే బతకడం చేత కాదంటారు. అలాంటి వాడు ఏం చేసినా చులకనగా చూడడం సమాజానికి కొత్త ఏం కాదు.